ఎక్కడి నుండి తప్పించుకుంటాం? ఎవరి కళ్ళు మోస్తాం? మనుషుల నోరులు ముంచవచ్చు, దేవుని నోరులు ముంచలేవు. మనుషుల ముందు అన్ని డ్రామా చేయొచ్చు, దేవుని ముందు అన్ని నాటకాలు పనికిరావు. దేవుడు అన్ని చూస్తున్న దేవుడు. ప్రతి దానికి ప్రతిఫలం, ప్రతి దానికి ప్రతిఫలం. దావీదు, నిన్ను క్షమిస్తానేమో, నీ ఇంటిపై నుండి ఖడ్గం దాటిపోదు. నువ్వు నా హృదయానుసారమైన వ్యక్తివే, కానీ నువ్వు పాపం చేస్తే ఊరుకునే దేవుని కాదు. నీ ఇంటిపై నుండి ఖడ్గం దాటిపోదు. ఎంత బాధకరమైన విషయం అండి. ఈరోజు ఎంతో మంది వారు చేసిన నిర్ణయాలను బట్టి తరాలు శాపాన్ని అనుభవిస్తున్నారు, తరాలు నష్టం అనుభవిస్తున్నారు. దేవుడు అక్కడ చూస్తే, ఎప్పుడైతే ఒక వ్యక్తి దురాశ పాపం నుండి పాపానికి జీతం మరణము, ఆ మరణం అనేది ఈరోజు చాలా మంది జీవితాలు డిప్రెషన్, యాంగ్జైటీ, ఫెయిల్యూర్, లోన్లీనెస్, ఐసోలేషన్, దురాత్మల ద్వారా పట్టి పీడించబడతాం. కానీ ఈరోజు అటువంటి వారికి దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు పరిశుద్ధంగా నిర్ణయించబడిన వ్యక్తి అయితే, నీవు పరిశుద్ధంగా బ్రతుకుతానని నిర్ణయించుకుని, నేను దేవుని సొంతగా బ్రతుకుతానంటే, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తెస్తానికి యేసు ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రోజు కూడా మన జీవితాలు వెలిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోజు నీ కుటుంబాన్ని వెలిగించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో సమస్తము నూతన కార్యాలు చేయగలిగిన దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు అండి. యేసు ప్రభు అంటున్నాడు కదా, నాకు వేరుగుండే మీరు ఏమి